శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గంలోని కొల్లివలస గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పశు సంపద అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రైతులు పశుపాలకులకు పశు దాణా తయారీ వినియోగంపై అవగాహన కల్పించారు. 300 విలువైన దుకాణ దానాను ఇక 150కి అందిస్తూ సబ్సిడీ అందిస్తున్నట్లుగా తెలిపారు. లింగ నిర్ధారణ వీర్యంతో మెరుగైన జాతి పెంపకానికి చర్యలు తీసుకున్నట్లుగా చెప్పారు. ఇక శిబిరంలో పశువుల ఆరోగ్యం పోషణపై అధికారులు సూచనలిచ్చారు. ఆ రోజు ఒక చెత్త దానిని కొనుగోలు చేసి కంపెనీల దగ్గర కమిషన్లు దండుకొని నేను ఎమ్మెల్యే అయిన తర్వాత శాసనసభలో కూడా ప్రశ్నిస్తే అధికారులు నీళ్లు నవ్వలేరు. అంటే ఇది ఈరోజు మనం అందిస్తున్నటువంటి ఫీడు, గతంలో వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న ఫీడు రైతులు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఈరోజు నాణ్యమైనటువంటి ఫీడు ప్రతి ఒక్క రైతు అడుగుతున్నాడు, ఇంకా మాకు సప్లై చేయండి, మాకు అందించండి, మాకు ఇంకా ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఆ రోజుల్లో ఆర్ఎస్కేల్లో ఎవడు తీసుకెళ్ళక మూలన పడి కంపు కొట్టాడు. అంటే ఈ ప్రభుత్వం పశుగణాన పశుగణాభివృద్ధి పెరగాలి, రాష్ట్రంలో పాల ఉత్పత్తి పెరగాలి, రాష్ట్రంలో పాలు తాగే వాళ్ళ సంఖ్య కూడా పెరగాలి. ఈరోజు మహిళలు ఉన్నారు, మనం చాలా మంది మహిళలకి నెలసరిలు వస్తాయి. ప్రతి నెల రక్తం విపరీతంగా పోతుంటుంది. కొంతమందికి అనేక గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి కొంతమందికి ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీటన్నిటికీ కూడా ప్రధానమైన కారణం రక్తం.